ఇది ఆవిడ కట్టిన బిల్. అలాగే శిరీష్ అదే హోటల్లో ఉన్నట్లు డేట్స్తో సహా టైమ్స్తో సహా ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్. భవానీ ఇంటికొచ్చింది నాన్న. నాకు వదినగా రాలేదు, ఏసీపీ భవానీగా ఇంటికొచ్చింది. రావటమే నా మీద ఎంక్వైరీ మొదలుపెట్టింది. నా ఇంట్లో ఉంటూ నా కూతురిని అనుమానించేలా ఉంటే మీరిద్దరూ ఇంట్లోంచి వెళ్ళిపోండి. ఇంట్లోంచి బయటికి వెళ్ళి పోలీస్ క్వార్టర్స్ లో ఉండండి. అంతేగాని మీకు ఈ ఇంట్లో కుటుంబ సభ్యులుగా ఉండే అర్హత లేదు. గెట్ అవుట్. నీకు కొంచెం కూడా టెన్షన్ లేదేంట్రా? అవతల కొంపలు మునిగిపోతున్నాయిరా. ఏంటి భయ్యా మంచి సాంగ్స్ వింటుంటే? సాంగ్సా? రేయ్, అవతల ఆ శిరీషకి పెళ్ళైపోతుందిరా. దాని మెడలో ఆ సంజయ్ గారు తాళి కట్టాడో ఇక ఆ శిరీష మనకు దక్కదురా. పెళ్లి చేసేదెవరు, చేసుకునేదెవరు? అంత మాయ. పూర్ణి వేదాంతం తగలయ్యా, కాస్త నేను చెప్పేది వినరా. అవతల కొంపలు మునిగిపోతున్నాయి. ఎందుకు భయ్యా అంత టెన్షన్ పడతావు? ఏమవుతుంది? పెళ్ళే కదా, కానివ్వు. అయినప్పుడు చూద్దాం. ఏం చూస్తావు? పెళ్లి గుళ్ళో చేస్తున్నారు, భోజనాలు కూడా లేవు. ఇంకో 2 గంటలాగి వెళ్ళి చూస్తే అక్కడ ఎంగిలి అక్కడ కూడా ఉండవు. ఏం పర్లేదు. ఏం పర్లేదా? ఒరే ఎదవా, నాకొచ్చే డబ్బుకి గండి కొట్టావు. ఆ సీడీ తీసుకెళ్లి దాని మొహాన పడేశావు. ఆ లాయర్ ఏదో చెప్పాడు కదరా, ఎలాగైనా వెళ్ళి ఆ పెళ్లి ఆపకపోతే ఆ సంజయ్ గాడికి పెళ్ళామైపోతుంది. నా మాట విను. అయితే కానీ భయ్యా, భయపడితే ఏమొస్తుంది? బీపీ డౌన్ అవుతుంది. రా మన సాంగ్స్ విను. అసలు ఏంటో నీ ధైర్యం? ఏదో ప్లాన్ లేకుండా నువ్వు ఇంత ప్రశాంతంగా ఉండవు. ఏం చేసావో చెప్పు. అలా అడిగావు బాగుంది. నువ్వు ఎంత టెన్షన్ పడినా అక్కడ పెళ్లి జరగదు భయ్యా. ఎందుకు జరగదు? ఎందుకంటే ఆ పెళ్లి ఎలా ఆపాలో నాకు తెలుసు కాబట్టి ఆ అరేంజ్మెంట్స్ చేసే వచ్చా. కొంపతీసి తాళిపొట్టు ఏమైనా కొట్టుకొచ్చావా ఏంటి? ఊరే, తాళిపొట్టు తీసుకొస్తే పెళ్లి అయిపోతుందా? పసుపు కొమ్ముతో కూడా తాళి కట్టేస్తారా, అలా కూడా పెళ్లి అయిపోతుంది. అది ఓల్డ్ ఫ్యాషన్ భయ్యా, కొత్త ఫ్యాషన్ అలా ఉండదు. తాలిబొట్టు కట్టేసినా, పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేసినా పెళ్లి ఆగిపోతుంది అనుకోవడం పాతకాలం కాన్సెప్ట్లు. ఇప్పుడంతా కొత్త ట్రెండ్ నడుస్తుంది. రేయ్, నాకింతవరకు బీపీ షుగర్లు లేవు. నీ దయవల్ల ఆ 2 వచ్చేలా ఉన్నాయి. దయచేసి ఏం చేస్తున్నావు చెప్పరా. నేనేది చెప్పను భయ్యా, చేసి చూపిస్తాను. అక్కడ పెళ్లి ఆగాలి, అంతే కదా? ఆగిపోతుంది చూడు. ఓం మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతికం గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సిద్ధిర్భవతు మే సదా లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సంస్థితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధయో బ్రహ్మేంద్ర. అమ్మాయిని తీసుకురండి అమ్మా. అలాగేనండి. అమ్మా సంధ్య, పంతులు గారు రమ్మంటున్నారమ్మా, పద.
ఏం ఆలోచించకమ్మా. ఇది మన నిర్ణయం కాదు, దైవ నిర్ణయం. ఆ దేవుడు నిర్ణయించిన దానికి కాదంటానికి మనకు హక్కు లేదు. ఏం జరిగినా మన మంచిగా జరుగుతుంది. బాబు త్వరగా అమ్మాయిని తీసుకురండి, టైం అవుతోంది. అలాగేనండి. ఏంటమ్మా ఇంకా రెడీ అవ్వాలా? పంతులు గారు పిలుస్తున్నారు, ముహూర్తానికి టైం అవుతోంది. అన్నయ్య, తనింకా ఏదో ఆలోచిస్తోంది. సంచా, మనం అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నాం కదా. దైవ సన్నిధిలో మంచి మనసుతో ఈ పని చేస్తున్నాం. మనకి మంచే జరుగుతుంది కానీ చెడు మాత్రం జరగదమ్మా. ముందు నువ్వు రా, వెళదాం. తీసుకోమ్మా. అవునన్నయ్య, రేకొదనేది? తను బయలుదేరే హడావిడిలో తాళిపొట్టు మర్చిపోయిందమ్మా. తీసుకురావడానికి ఇంటికెళ్ళింది. అయ్యో, మరి ముహూర్తం టైం అవుతోంది కదా. ఫోన్ చేశాను, ఆల్రెడీ బయలుదేరింది. ఈ పార్టీకి వస్తూనే ఉంటుంది. సరే కానీ జీకే భవాని ఎక్కడున్నారు? నేనే వాళ్ళని రావద్దని చెప్పానమ్మా. వాళ్ళు వస్తే అనవసరంగా లేనిపోయిన గొడవలు. సర్లే, ముందు పదండి, ముహూర్తానికి టైం అవుతోంది. అమ్మాయిని త్వరగా తీసుకురండి. రామ్మా. ఓం నమః సమస్తభూతానాం ఆదిభూతాయ భూభృతే వైకరూపరూపాయ విష్ణవే ప్రభవిష్ణవే కళ్యాణం ఇది కనివిని ఎరుగని కళ్యాణం, శుభ తరుణం గత చరితలు చూడని శుభ తరుణం. శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్తయోనితాం లోకైక దీపాంకురాం శ్రీ మహాగణాధిపతే నమః. వస్త్రం సమర్పయామి, జ్ఞోపవీతం సమర్పయామి. కళ్యాణం ఇది కనివిని ఎరుగని కళ్యాణం, శుభ తరుణం. అమ్మా తాళిబొట్టు ఇంకా రాలేదు. పంతులు గారు 5 నిమిషాలు వచ్చేస్తున్నారండి. అలాగే. అదిగో అన్నయ్య, రేకొచ్చేసింది. రేఖ, నీకోసం వెయిట్ చేస్తున్నాం. అవతల ముహూర్తానికి టైం అవుతుంది. తాళిబొట్టు ఇవ్వు. నేనే ఇస్తాను.
ఇంకొకసారి అమ్మ అన్నావంటే నరికేస్తానే పాపిస్తుదానా. ఎవరే నీకమ్మా? రేఖ, ఏమైంది నీకు? ఎందుకు సంధ్యను తోసావు? సంధ్య? ఇది సంధ్య? ఇది సంధ్య కాదు, సంధ్యను చంపిన హంతకురాలు. దీని పేరు శిరీష. ఎంత మోసం చేసావే! ఇంతకాలం సంధ్యలా నటించి మా అందరి జీవితాలతో ఆడుకుంటావా? చివరికి పెళ్లికి కూడా సిద్ధపడిపోయావంటే నువ్వు గుండెలు తీసిన బంటువే, రాక్షసి. రేఖ, ఆగు! నా మాట విని వదులు. వదులు! నీకు మాట్లాడే అర్హత కూడా లేదు. వదులు! రేఖ! వదులు! అమ్మా! దీన్ని అరెస్ట్ చేయండి. నా కూతుర్ని పొట్టను పెట్టుకున్న దీన్ని ఉరి తీయండి. అరెస్ట్ చేయండి. Sirisha, you are under arrest. ఇంతలోనే అంతటి కాలం ఆగిపోయే ఒకటై ప్రాణం, బ్రహ్మరాత ఎంతటి మోసం, ఒరిగిపోయే సంధ్యారాగం, చివరిదాకా చితికిన దేహం, చితుల దారి కలిసి ప్రయాణం, మూడు ముళ్ళ మంత్రపు అర్థం, కాటిలోన కలిసే దహనం, కాటిలోన కలిసే దహనం. ఇంతలోనే అంతటి కాలం ఆగిపోయే ఒకటై ప్రాణం, బ్రహ్మరాత ఎంతటి మోసం, ఒరిగిపోయే సంధ్యారాగం. కలలన్నీ కల్లలు అయినా కలత పడక తానిలచి, పసిపిల్లల మనసును తెలిసి నడుచుకున్న బంధమిది. ఎవరెన్ని మాటలు అన్నా తలను వంచి నిజమెరిగి, తన వారికి ప్రేమను పంచి బరువు మోసే వీపులవి. ఎవరిని తక్కువ చేయక కడుపు తీపినే చూపి, పేగుబంధ పాశం తెలిపి కంటి నీరు తుడిచినది, కంటి నీరు తుడిచినది. ఇంతలోనే అంతటి కాలం ఆగిపోయే ఒకటై ప్రాణం, బ్రహ్మరాత ఎంతటి మోసం, ఒరిగిపోయే సంధ్యారాగం.
ఏంట్రా ఇది? ఇది కళా నిజమా? అక్కడ పెళ్లి అయిపోయింది. ఆ శిరీషని అరెస్ట్ చేశారు. అది సంధ్యని హత్య చేసిందని అరెస్ట్ చేశారట. ఎలా సాధ్యమైందిరా ఇది? ఇది నిజంగానే జరిగిందా లేక నేను ఏదైనా కలగన్నానా? కల కాదు, నిజమే. నీకు ఫోన్ రావటం నిజమే. శిరీష్ పెళ్లి ఆగిపోవడం నిజమే. దాన్ని అరెస్ట్ చేయడం నిజమే. అన్నీ నిజాలే. చెప్పాను కదా, అది ఎన్ని ఎత్తులు వేసినా ఏం చేసినా చివరికి నా మాటే నిజమవుతుంది. ఆ పెళ్లి ఆగుతుంది, దాన్ని అరెస్ట్ చేస్తారు అన్నాను. అదే జరిగింది. అది అసలు వీలు పడిందారా? నిజం చెప్పు. ఆ సీడీ వాళ్ళ దగ్గర నుంచి కొట్టేశావా? దాన్ని ఎప్పుడూ నాశనం చేసావని చెప్పావు కదరా, మళ్ళీ సీడీ ఎలా వచ్చింది? నువ్వే ఇచ్చావు భయ్యా. నేనా? నేనెప్పుడు ఇచ్చానురా? నా దగ్గర ఎక్కడుంది? ఒకవేళ నా దగ్గరే ఉంటే నేను దాచుకుంటాను కానీ నీకెందుకు ఇస్తాను? అదే నీకు నాకు తేడా. ఇదేంటి? సెల్ ఫోన్. ఎవరిది? నాదే. నీ ఫోన్కి ప్రాబ్లం అంటే ఇచ్చాను. ఆ శిరీష చేసిన మర్డర్ని షూట్ చేసింది ఈ సెల్ ఫోన్తోనే కదా? అవును, కానీ అది ఎప్పుడు డిలీట్ చేశాను కదా. ఓరి పిచ్చినా బ్రదరు, సెల్ ఫోన్లో ఉన్నది డిలీట్ చేసావు, నువ్వు జైలుకి పోయావు. అంటే అప్పటి నుంచి దీన్ని వాడడం లేదు, అవునా? అవును. సో ఇందులో నువ్వు డిలీట్ చేసిన మెమరీ కార్డ్ నుంచి డేటా రికవరీ పెట్టా. నువ్వు డిలీట్ చేసింది మళ్ళీ దొరికింది. దాన్ని తీసుకుని వెళ్ళి సరాసరి ఆ రేఖకిచ్చాను. అమ్మయ్యా, గుర్తుగా ఎక్కడ పెట్టి ఎలా మర్చిపోయానో. నేను నా మతిమరుపు. సరిపోయింది. నమస్తే మేడం. నువ్వా? ఎందుకొచ్చావు ఇక్కడికి? ఈరోజు నా భార్యకి మీ అల్లుడితో పెళ్లి చేస్తున్నారంట కదా, ఇది న్యాయం కాదు అని చెప్పడానికి వచ్చాను. నీకొకసారి చెప్పాను, తను నీ భార్య కాదు, నా కూతురు సంధ్య అని. ఏంటి మేడం మీ పిచ్చి? తన్నులు తిన్న తర్వాత కూడా నేను ఎంతలా చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి కదా మేడం. నేను చెప్పేది నిజం. తను సంజయ్ కాదు, శిరీష. ఈ విషయం మీకు తెలియదేమో గాని మీ వారికి బాగా తెలుసు మేడం. ఏంటి, మా భార్యాభర్తల మధ్య కూడా గొడవలు తీసుకురావాలని చూస్తున్నావా? నేనెందుకు మీ మధ్య గొడవలు పెడతాను? దానివల్ల నాకొచ్చే లాభం ఏంటి? మీరే చెప్పండి మేడం. ఇప్పుడు మీరు పెళ్లి చేసినా నాకేం ప్రాబ్లం లేదండి. అసలు ప్రాబ్లం అంతా మీకే. రేపు పెళ్ళైన తర్వాత వచ్చింది సంజయ్ కాదు శిరీష్ అని తెలిస్తే అప్పుడు మీరేం చేస్తారు? ఆ పరిస్థితి మాకు రాదు. ఎందుకంటే నువ్వు పిచ్చోడివి కానీ మేం పిచ్చోళ్ళం కాదు. మా కూతురెవరో మాకు తెలుసు. అవునా? సరే, మీ నమ్మకం మీది. మీ నమ్మకం రైటా రాంగ్ అనేది నేను నిరూపిస్తాను. సాక్ష్యం లేకుండా కోర్టే నమ్మదు. అలాంటిది మీరెలా నమ్ముతారు? ఇదిగోండి సాక్ష్యం, చూడండి.